సిపిఎం బృందం రాజ్భవన్ వద్దకు వచ్చింది. ఇక్కడ గవర్నర్ అనుమతి ఇచ్చిన తర్వాత మళ్ళీ లోపలికి రాని పరిస్థితి కాబట్టి ఇక్కడ సిపిఎం బృందం బైఠాయించి నిరసన వ్యక్తం చేస్తున్నారు. అసలు ఏం జరిగింది అనేది మాట్లాడదాం. వెస్లీ గారు, ఎందుకు మీరు ఇక్కడ బైఠాయించారు రాజ్భవన్ ముందు? బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేయాలని కేంద్రానికి పంపి 6 నెలలు అయితే బీజేపీ అడ్డుకుంటుంది. ఇక్కడ గవర్నర్ కు పంపించి నెలన్నర అవుతుంది. గవర్నర్ కూడా అడ్డుకుంటున్నారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర గవర్నర్ బీసీల రిజర్వేషన్లు అడ్డుకోవడాన్ని నిరసిస్తూ ఈ రోజు ఇక్కడ చలో రాజ్భవన్ కార్యక్రమం నిర్వహించాం. ఇప్పుడు గవర్నర్ కలవడానికి వెళితే గవర్నర్ కలవడానికి అపాయింట్మెంట్ లేదని అంటున్నాడు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పార్టీలు, సామాజిక సంఘాలు, బీసీ సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తుంటే గవర్నరు రాష్ట్ర ప్రజానీకానికి వ్యతిరేకంగా రాజ్యాంగబద్ధంగా వివరించకుండా పూర్తిగా కేంద్ర ప్రభుత్వానికి అనుకూలంగా వివరించేటటువంటి ధోరణి కొనసాగిస్తున్నారు. కేంద్రంలో ఉన్న బీజేపీ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా ఉంది, బీసీ రిజర్వేషన్లకు అడ్డుపడుతుంది. అది మనవాదంతో కూడుకున్నటువంటి పార్టీ ప్రభుత్వంలో ఉంది. ఆ రెండు కలిసి బీసీ రిజర్వేషన్లను అడ్డుకుంటున్నాయి. దాన్ని వ్యతిరేకిస్తూ మేము నిరసన చేశాం. ఇప్పుడు కలవడానికి ఇక్కడ వరకు వచ్చారు కదా, ఇక్కడ వరకు వచ్చి ఎందుకు కూర్చోడానికి వస్తే గవర్నరు ఈ రోజు అపాయింట్మెంట్ కుదరదు, వేరే 12 మందికి ఇచ్చారు, ఇప్పుడు మీకు కుదరదు అంటున్నాడు. ఇక్కడ వేల మంది వచ్చి ఇక్కడ నిరసన వ్యక్తం చేస్తుంటే ఇప్పటికే 3 రోజుల కిందటే గవర్నర్ కు బెయిల్ పెట్టాం, అపాయింట్మెంట్ అడిగాం. ఆ రకంగా అపాయింట్మెంట్ ఇవ్వాలని చెప్పి కోరినా ఆయన ఏమీ స్పందించడం లేదు. కలవడానికి కూడా నిరాకరిస్తున్నాడు. బీసీ రిజర్వేషన్ల కోసం వస్తున్నాం కాబట్టి దానికి వ్యతిరేకంగా ఉన్నాడు కాబట్టి అపాయింట్మెంట్ ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తున్నాడు. అందుకనే మేము ఇప్పుడు గవర్నర్ గేట్ ముందే నిరసన వ్యక్తం చేస్తున్నాం. ఇలాంటి ధోరణి అనుసరిస్తే గవర్నరు ప్రజాస్వామ్య భారతదేశంలో ఒక జాతీయ పార్టీగా మీరు అనుమతి తీసుకున్న తర్వాత ఇక్కడ గేటు ముందు కూర్చోబెట్టాల్సిన పరిస్థితిని ఎట్లా చూడాలి భారతదేశం? ఇది జాతీయ పార్టీని అవమానించడం అనే సమస్య ఎట్లాగూ బీజేపీకి, సిపిఎం పార్టీకి ఆ వైరుధ్యం ఉంటుంది. కానీ ఇది ఆ సమస్య కాదు. బీసీల రిజర్వేషన్లకు వ్యతిరేకమైనటువంటి సమస్య, సామాజిక న్యాయానికి వ్యతిరేకమైనటువంటి సమస్య, రిజర్వేషన్లను వ్యతిరేకిస్తూ జరుగుతున్నటువంటి చర్యగా భావించాలి. రాష్ట్ర సామాజిక తరగతులందరినీ అవమానించినటువంటి ఘటన ఇది. సిపిఎం పార్టీకి సంబంధించిన వ్యక్తిగత సమస్య మీద వచ్చినటువంటిది కాదు. రాష్ట్రంలో ఉన్న బీసీలకు అన్యాయం జరుగుతుంది, 42% కావాలని అడిగితే ఆ అపాయింట్మెంట్ ఇవ్వడం అంటే మొత్తం బీసీలకు సామాజిక తరగతులను వ్యతిరేకించినట్టుగా లెక్క. అది మనవాదంతో కూడుకున్నటువంటి పద్ధతుల్లో గవర్నర్ వ్యతిరేకిస్తే దానికి వ్యతిరేకమైన పద్ధతుల్లోనే సిపిఎం ప్రతిఘటిస్తుంది. రేపు కూడా మీరు బంద్ ప్రకటిస్తున్న నేపథ్యంలో మరి ఇక్కడ గవర్నర్ వద్ద కూడా రాని పరిస్థితి, ఏం చేయబోతుంది మీ పార్టీ? రేపు రాష్ట్ర వ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం బీసీలకు 42% రిజర్వేషన్లను అడ్డుకోవడాన్ని, అట్లాగే గవర్నర్ ఆర్డినెన్స్ అడ్డుకోవడాన్ని నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ప్రదర్శనలు, ధర్నాలు, మోటార్ సైకిల్ యాత్రలు, కేంద్ర ప్రభుత్వ దిష్టి బొమ్మలు దగ్ధం చేసేటటువంటి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. అదేవిధంగా మొత్తం బంద్ సందర్భంగా కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా బంద్ నిర్వహిస్తే ఆ బంద్లో మేము కలిసి చేస్తాం, లేకపోతే మేము ప్రత్యేకంగా ఈ నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తూ కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈ ఆందోళన పోరాటాన్ని కొనసాగిస్తాం. జిందాబాద్ జిందాబాద్. గవర్నర్ నిర్లక్ష్య వైఖరి, గవర్నర్ నిర్లక్ష్య వైఖరి, గవర్నర్ నిర్లక్ష్య వైఖరి, గవర్నర్ నిర్లక్ష్య వైఖరి, గవర్నర్ సిపిఎం ప్రతినిధి బృందాన్ని అనుమతించాలి. సిపిఎం ప్రతినిధి బృందం ఇక్కడ బైఠాయించి ధర్నాకు దిగింది. గవర్నర్ ప్రజాస్వామ్యబద్ధంగా వ్యవహరించాలి. సిపిఎం అభిప్రాయాలను వినడానికి గవర్నర్ అపాయింట్మెంట్ ఇవ్వాలి. సిపిఎం అభిప్రాయాలు వినడానికి గవర్నర్ అపాయింట్మెంట్ ఇవ్వాలి. సిపిఎం రాష్ట్ర కమిటీ ఇస్తున్నటువంటి వినతి పత్రాన్ని గవర్నర్ తీసుకోవాలి. సిపిఎం రాష్ట్ర కమిటీ తరఫున ఇస్తున్న రిప్రజెంటేషన్ ను గవర్నర్ స్వీకరించాలి. గవర్నర్ అప్రజాస్వామిక వైఖరిని ఖండించండి. గవర్నర్ అప్రజాస్వామిక వైఖరిని ఖండించండి.